రోక్ సకోతో రోక్లో అని హిందీలో ఒక మాట ఉంటుంది. అంటే ఆపగలిగితే ఆపుకో అని అర్థం. జగన్ జనంలోకి వెళ్తున్న ప్రతిసారి అవతల పక్కన పార్టీలో ఇదే పోటీ జరుగుతున్నట్టుగా ఉంది. జగన్ పర్యటనకి అడ్డు తగలడానికి, అభ్యంతరాలు చెప్పడానికి, ఇష్యూస్ రైజ్ చేయడానికి టీడీపీ నాయకత్వమే కాదు, స్థానికంగా ఆయా ప్రాంతాల్లో నాయకులు కూడా పోటీ పడుతున్నారు. ఇప్పుడు నెల్లూరు వంతు. ఇలా ఎందుకు జరుగుతోంది? ఇలా జరగడం వల్ల అల్టిమేట్ గా సిచ్యువేషన్ ఎవరికి ప్రోగా మారుతుంది? లెట్ us see that point precisely. This is Key Talks. టీడీపీ నాయకత్వానికే కాదు, టీడీపీలో వివిధ ప్రాంతాల నాయకులకు కూడా ఇప్పుడు ఒక్కటే సిలబస్ అయిపోయినట్టుగా ఉంది. జగన్ పర్యటనలు, జగన్ జనంలోకి వెళ్లే తీరుని ఎజెండా చేసుకోవడం, వివాదాస్పదం చేయడం. ఎస్, నెల్లూరులో జగన్ హెలికాప్టర్ దిగడానికి స్థలం ఇస్తే గనక ఊరుకోము అనే తరహాలో అక్కడి స్థానిక టీడీపీ నాయకులు కోటమిరెడ్డి వ్యవహరిస్తున్నారు అని వైసీపీ ఆరోపిస్తూ ఉంది. 3-4 రోజులుగా ఇదే ఇష్యూ నలుగుతూ ఉంది. ఇది ఓపెన్ సీక్రెటే. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి? రాజకీయంగా అధిష్టానాన్నో నాయకులను మెప్పించడానికి దగ్గర దారి ఏది అంటే జగన్ని లక్ష్యంగా చేసుకోవడము, పర్యటనకు వెళ్తుంటే గనక అడ్డు తగలటము అని టీడీపీ నాయకులు భావిస్తున్నట్టుగా ఉన్నారు. ఆల్రెడీ అనంతపురంలో చూసాం, ప్రకాశంలో చూసాం, పల్నాడులో చూసాం, ఆఖరికి మచిలీపట్నం లాంటి చోట్ల ఆశ్చర్యకరంగా స్పందించటం కూడా చూసాం. ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇది ఎందుకు జరుగుతోంది అని ఆలోచిస్తే గనక నాయకత్వం దృష్టిలో పడడానికి ఇది ఒక ప్రయత్నం అనిపిస్తోంది. ఎందుకు నాయకత్వం దృష్టిలో పడాలి అంటే నాయకత్వానికి కూడా జగన్ పర్యటనని సాధ్యమైనంత కట్టేలు చేయడమే లక్ష్యంగా ఉంది కాబట్టి. పైగా క్యాబినెట్ విస్తరణ అంటూ జరిగితే గనక తనకి అవకాశం ఉండాలి అని కోటమిరెడ్డి ఆశిస్తున్నారు అని వారం 10 రోజులకు ఒకసారి నెల్లూరులో స్థానిక మీడియాలో కథనాలు వస్తూ ఉంటాయి. రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు తెలియకపోవచ్చు కానీ స్థానికంగా ఆ విషయం చాలా మందికి తెలుసు. ఆ తర్వాత తాను జగన్తో విభేదించే బయటికి వచ్చాను వైసీపీ నుంచి అని చెప్పడానికి కోటమిరెడ్డి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి కారణాలన్నిటి వల్ల ఆయన తన ప్రభావాన్ని చూపించడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇది నెల్లూరుకి మాత్రమే పరిమితమైన సినారియో కాదు, మిగతా చోట్ల కూడా ఉంది. అయితే ఇలాంటి పరిణామాల ప్రభావం ఎలా ఉండొచ్చు? ఆపగలిగే అవకాశం ఉంటుందా? ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరికి నాయకులు వెళ్ళడాన్ని అడ్డుకునే ఏర్పాటేది రాజ్యాంగంలో లేనే లేదు. నేరుగా ప్రజల్లోకి వెళ్ళడము, అండగా నిలవడము, పరామర్శించడము, బాధితులైతే గనక ఓదార్చడం అనేది సహజంగా జరగాల్సిన ప్రజాస్వామ్య ప్రక్రియ. దీన్ని వివాదాస్పదం చేస్తే గనక న్యాయపరంగా, చట్టపరంగా ఎలా పోరాడొచ్చు, కొట్లాడొచ్చు అనేది జగన్ ఆల్రెడీ తన చేతల్లో చేసి చూపిస్తూనే ఉన్నారు, చట్టపరంగా ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఇది ఒక పాయింట్. ఇక క్షేత్రస్థాయిలో పొలిటికల్ ఫ్రిక్షన్ క్రియేట్ చేసి వివాదం రాజేయాలి అనుకుంటే గనక అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు, తట్టుకునేందుకు, నువ్వు ఆపితే నేను ముందుకెళ్ళి చూపిస్తా అని నిరూపించేందుకు జగన్ ఎప్పుడూ ముందుండే మనస్తత్వం ఉన్న నాయకుడు. ఇది రాజకీయాల్లో ఉన్న వాళ్ళకే కాదు, రాష్ట్రం మొత్తానికి తెలుసు. మరి ఇలాంటి స్వభావం ఉండి ప్రజల కోసం ముందుకెళ్లేందుకు దూకుడు చూపించే జగన్ని అడ్డుకుంటే గనక జగన్ ఎలాగో ముందుకే వెళ్తారు కాబట్టి అది అల్టిమేట్ గా వైసీపీకి అడ్వాంటేజ్ వచ్చేందుకు, రాష్ట్రమంతా ఆ దిక్కు చూసేందుకు అవకాశం కల్పించినట్టుగా అవుతుంది. వాళ్ళు వివాదం క్రియేట్ చేయడము, అయినా సరే తట్టుకొని నేను ముందుకు వెళ్తా అని జగన్ నిరూపించటము అనే ఈ 2 పరిణామాల వల్ల వైసీపీకి టీడీపీ ఊహించినంత ఎలివేషన్ రావడమే కాదు, ప్రతి సందర్భంలోనూ జగన్ టాలర్ పర్సనాలిటీ అవుతున్నారు అనే విషయాన్ని అధికారంలో ఉన్నవాళ్ళు అర్థం చేసుకుంటే గనక సిచ్యువేషన్స్ వేరుగా ఉంటాయి. ఏమంటారు? దిస్ ఈజ్ కీ టాక్స్.